కానీ ప్రజలు నిన్ను చూసుకొని చీచీ అని కొడుతున్నారు. నిన్ను ప్రజాపాలన అనే పరిస్థితి అంటలేరు. ఇది ప్రజలందరూ కూడా ఏమంటున్నారు అంటే నీ మీద ఉంచేసే పాలన నడుస్తుంది అని అంటున్నారు. ఇలా నీకే సిగ్గుండాలి. ఇప్పటికే ఇజ్జత్ మానం మొత్తం తీసుకున్నావు. ఇకనన్నా అబద్ధాలు చెప్పుడు బంద్ చేయి, ఇజ్జత్ పోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక ఇంకొకటి పెద్ద ఇలా రియాలిటీ షో అయినట్టు ఇవాళ ఇంకొకటి చాలా పెద్దగా అయింది. ప్రెస్ మిత్రులందరూ కూడా దీన్ని ప్రత్యేకంగా కవర్ చేయాలి, మీరు కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సునీల్ కన్గోల్ గారు మా 10 మంది ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీ నుంచి కోట్ల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయగలిగిండు. కానీ ఇదే సునీల్ కన్గోల్ గారు మాత్రం రేవంత్ రెడ్డి గారు చెప్తే తెలంగాణ కాంగ్రెస్లో ఏ పాలన బాగుందని ట్వీట్ చేపిస్తే ఇవాళ ఏ పాలన బాగుందని ట్వీట్ చేయిస్తే దాదాపు దీంట్లో 87,000 మంది ఓట్లేసిర్రు. అంటే ఇంకెక్కువనే 87,000. మళ్ళీ నేను లోపలికి వచ్చేటప్పుడు చూస్తే 90,000 అయింది. 87,000 మంది ఓటేస్తే 67% కేసీఆర్ గారి పాలన అద్భుతంగా ఉందని ఇవాళ స్వయంగా చెప్పింది కూడా మీ అందరు కూడా చూడొచ్చు. ఇవాళ దీంతో పాటు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇవాళ సునీల్ కన్గోల్ గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సునీల్ కన్గోల్ గారు మా 10 మంది ఎమ్మెల్యేలని కోట్లాది రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసుకుంటూ, కానీ రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ పెట్టిన సునీల్ కన్గోల్కి ఇవాళ ప్రజలు గిప్ప గుద్దుతే దిమ్మ తిరిగిపోయి కింద పడిపోయే పరిస్థితికి వచ్చింది ఇవాళ ఆన్సర్. ఇది బాబు ప్రజలంటే ఏమనుకుంటావు? తమాషా అనుకుంటున్నావా? నీ ఇష్టం ఉన్నట్టు అబద్ధాలు చెప్తుంటే, నీ ఇష్టం ఉన్నట్టు చేస్తుంటే ఇలా ప్రజలు ఏం చూస్తలేరు అనుకుంటున్నావా? ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఏడుస్తావు నువ్వు? ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఏడుస్తావు? సంవత్సరం అయింది మీరు వచ్చి, సిగ్గు అనిపిస్తలేదా నీకు? నువ్వు అధికారంకి వచ్చి ఏడాది దాకా ఇది 3వ సీజన్ నడుస్తుంది. ఈ 3వ సీజన్లో రైతు బంధు నువ్వు ఎందుకు వెయ్యలే రైతులకు ఇప్పటిదాకా ₹1 కూడా అని నేను అడుగుతా ఉన్నాను. అంటే పూర్తి అబద్ధాలు చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలారా మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు పక్కా మోసం చేస్తూ ఉన్నాడు. మళ్ళా కేవలం సర్పంచ్ ఎలక్షన్ల కోసం, జెడ్పీటీసీ ఎలక్షన్ల కోసం, ఎంపీటీసీ ఎలక్షన్ల కోసం, కౌన్సిలర్ ఎలక్షన్ల కోసం మీకు అబద్ధాలు చెప్పే ప్రయత్నం మరొక్కసారి చేస్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నా అంటే నిన్నేమన్నాడు? 26 తారీఖున మీకు జనవరి 26 తారీఖున రైతు బంధు ఏమైనా ఇవాళ జనవరి 26 తారీఖున మీకు టకీ అని మీ అకౌంట్లో పడతాయి రైతు బంధు అని చెప్పినావు. నీ టకీ ఎక్కడ పోయింది? నీ బొందాన్ని బొఖం ఎక్కడికి పోయింది రేవంత్ రెడ్డి అని నేను అడుగుతున్నా. నీకు సిగ్గులేదని కొంచెం కూడా? ఇలా 26 తారీఖు అయింది. నేను ఎన్ని ఎకరాలకు వేసినావు? నాకు 500 ఎకరాలకు వేసినట్టున్నావు ఆ రోజు. మరి ఈ 3 రోజుల నుంచి మళ్ళీ ₹1 ఎందుకు పడలే? ఈ 27 తారీఖు ఏమైంది? 28 తారీఖు ఏమైంది? 29 తారీఖు ఏమైంది? 30 తారీఖు ఏమైంది? అంటే ఫిబ్రవరి 5వ తారీఖు ఎలక్షన్ కోడ్, ఎమ్మెల్సీల ఎలక్షన్ కోడ్ వచ్చింది. కోడ్ ద్వారా అన్నీ కూడా ఎగ్గొట్టి ఇలా ప్రజలకు అందరూ కూడా ఎలక్షన్ కోడ్ వచ్చింది, నేను ఏం చేయాలని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ అంటే ఏం చేస్తుండు? ఇవాళ ఈ 1 మంత్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్, తర్వాత సర్పంచ్ ఎలక్షన్ కోడ్, తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ కోడ్, తర్వాత కౌన్సిలర్ల ఎలక్షన్ కోడ్. అంటే ఒక 6 నెలల పాటు ఇవాళ కేవలం ఎలక్షన్ కోడ్ మీద ఇవన్నీ కూడా జరిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న కూడా మళ్ళీ సర్పంచ్ దానికోసం